నీతో నేను నాతో ఆమె 4వ భాగం. ఏనాటి బంధానివో తెలియదు, ఈ జన్మకు ఎందుకు కలిశామో తెలియదు. భగవంతుడు ఆడే వింత ఆటలో ముందు భవిష్యత్తు నాకు తెలియదు, కానీ నీ మనసుకు నచ్చినట్టు నీ లైఫ్ ఉండాలని మాత్రమే నేను కోరుకోగలను అని భువిజ చేతులను తీసుకుని ముద్దు పెట్టుతుంటే భువిజ స్పర్శ దేవుకి కోటి వీణలు మీటుతున్నట్టు అనిపించింది. నేను నీదాన్నే అని చెప్పినట్టు అనిపించింది. దేవు మనసు భారంగా, భవిష్యత్తులో ఏమి జరగనుందో తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్తున్నానని నన్ను కసాయి వాడిని అనుకోకు అని అనుకుంటూ భారమైన గుండెతో అందరికీ చెప్పి, అర్జున్కి మరీ చెప్పి ఆ అమ్మాయి బాధ్యత నీదే అని మాట తీసుకుని దేవ్ వెళ్ళిపోయాడు. సాయంత్రానికి లచ్చమ్మగారు వచ్చారు. భువిజను చూసి బోర్మని ఏడ్చారు. అప్పుడు ఆ రూమ్లో కిరణ్ భార్య మానస, అర్జున్ ముగ్గురు వచ్చారు. కిరణ్ వైట్ కోట్ వేసుకొని ఉండటం వల్ల లచ్చమ్మ కిరణ్ డాక్టర్ అని కిరణ్ని పట్టుకొని, నా మనవరాలకి ఏమైంది అని ఏడుస్తూ అడిగింది. కిరణ్కి ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కాలేదు. లచ్చమ్మ గారు వచ్చినాక అర్జున్ దేవ్కి వీడియో కాల్ కలిపి సెల్ జేబులో వేసుకున్నాడు. అక్కడ జరుగుతున్న దృశ్యం దేవుకి వినబడుతుంది, కనపడుతుంది. లచ్చమ్మ గారు ఒళ్ళంతా తడిమి, ఏమైంది తల్లి నీకు అని చెంపలు తట్టి లేపుతుంది. కానీ భువిజ మేలుకోవటం లేదు. భువిజ ఒంటి మీద గాయాలు లచ్చమ్మకి కనిపించాయి. లచ్చమ్మ ఏడుపు ఆపేసి ఒక విధమైన చూపుతో భువిజ ఒళ్ళు మొత్తం తడిమి చూసింది. లచ్చమ్మకి అర్థమైంది. వెంటనే కిరణ్ కేసి చూసి, ఎవడు నా బంగారు తల్లిని ఇంత అఘాయిత్యం చేసింది, ఎవడు అని అరుస్తూ బోరిమని ఏడుస్తుంది. దానికి కిరణ్, అది కావాలని జరగలేదమ్మా, యాక్సిడెంటల్గా జరిగినది. భువిజ మేలుకున్నాక మీకంతా వివరంగా చెప్తుంది, కొంచెం ఓపిక పట్టండి అని కిరణ్ అంటుంటే, లచ్చమ్మ, ఏంటయ్యా ఓపిక పట్టేది, పసిపిల్ల, దాన్ని అలా చెయ్యటానికి మనుషులు చెయ్యరింకా, అది లేస్తే చెప్పేందేదందయ్యా, చిన్నపిల్లని అంత అఘాయిత్యం చేసిన వాడు ఎవడు అని గొడవకు దిగుతుంది. లచ్చమ్మ పసిపిల్ల కిరణ్కి, మానసకి, అర్జున్కి, దేవుకి ఒక్కసారి షాక్ కొట్టినట్టు అనిపించింది. కిరణ్ సడన్గా మేలుకొని, చిన్నపిల్లేంటమ్మా, ఇంజనీరింగ్ చదువుతుంటే అని రివర్స్గా మాట్లాడాడు. దానికి లచ్చమ్మ, పిల్ల బాగా చదువుతుందని వాళ్ళ అయ్య 4వ సంవత్సరమే గవర్నమెంట్ స్కూల్లో చేర్చాడయ్యా. లైవ్లో ఉన్న దేవికి గత రాత్రే అనుమానం వచ్చింది, కానీ ఇంజనీరింగ్ స్టూడెంట్ కదా అన్న ఆలోచన. ఒక్కసారిగా దేవు తలపట్టుకున్నాడు. కిరణ్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. లచ్చమ్మ శోకాలు పెట్టి, నా మనవరాలు జీవితం ఆగమైందని విలపిస్తుంది. భువిజకి వాళ్ళ నానమ్మ రోదన మనసుకు తెలిసి కొద్దిగా మేలుకుంటుంది. లచ్చమ్మ, నేను పోలీస్ కేసు పెడతా, చిన్నపిల్లని ఇంత అఘాయిత్యం చేసిన వాడిని నేను వదలను అనే మాటలు తూటాల్లా పేల్చేస్తుంది. ఇక్కడ దేవు మనసులో, నాకు ఆ మాత్రం శిక్ష పడాలి, తెలిసి చేసినా తెలియక చేసినా నేను తప్పు చేశాను కాబట్టి శిక్షకు అర్హుణ్ణి. కిరణ్కి అర్థమైపోయింది, వాళ్ళ నానమ్మ కేసు పెడితే తను సాక్ష్యంగా నిజం చెప్పాలి, తప్పదు. దేవ్ కావాలని చెయ్యకపోయినా చిన్నపిల్ల విషయంలో అఘాయిత్యం జరిగిపోయింది. అర్జున్ లచ్చమ్మ చేతులు పట్టుకొని, కొంచెం ఆవేశం తగ్గించుకొని మాట్లాడదామమ్మా, నీ మాటలో న్యాయం ఉంది, మీ బాధ మాకు అర్థమవుతుంది. ఒకసారి భువిజ లేచాక తన నిర్ణయంతోటి ముందుకు వెళదాం, మీరు కొంచెం ఆవేశం తగ్గించుకోండమ్మా అని బ్రతిమాలాడు. లచ్చమ్మ, అసలు ఆ చేసిన వాడెవడు, వాడు మనిషా దున్నపోతా, ఎవడు వాడు చెప్పండి, వాడి సంగతి నేనే చూసుకుంటా, చెప్పండి అని గట్టిగా గదిమింది. భువిజ మేల్కొంది. మానస మెల్లగా కూర్చోబెట్టింది. దేవ్ భువిజని కంటి నిండా నీరుతో చూస్తున్నాడు. ఇంత చిన్న వయసులో అంత మైండ్ మెచ్యూరిటీగా ఆలోచించిందా?
తనకు తాను ఒక ప్రాణం కోసం అర్పించిందా? భువిజని చూస్తుంటే దేవుకి మనసు వేదనకు గురి అవుతుంది. లచ్చమ్మ భువిజని కౌగిలించుకొని, నీకెంత అన్యాయం జరిగిపోయింది నా బంగారు తల్లి అని బాధగా ఏడుస్తుంది. భువిజ వాళ్ళ నానమ్మను కౌగిలి వదిలి, నువ్వెందుకు వచ్చావు, నీకెలా తెలుసు అని అడిగింది. అర్జున్ నీ సెల్లో నెంబర్ చూసి దేవు చేశాడమ్మా అని చెప్పాడు. భువి తనెందుకు చెప్పాడు మా నానమ్మకి అని అడిగింది. అర్జున్ నీ పరిస్థితి చూసి భయం కలిగింది, మాకు ఎటు పాలు పోలేదు. మీ పేరెంట్స్ నెంబర్ ఉంటుందని సెల్ చూశాము, సెల్లో ఆ ఒక్క నెంబరు తప్ప ఏమీ లేదు అని అన్నాడు. లచ్చమ్మ గారు ఇంకా ఏడుస్తూ, భువిజ తల్లి చిన్ననాడే చనిపోయింది. తన కొడుక్కి రెండవ పెళ్లి చేస్తే భువిజకి తల్లి కాలేకపోయింది ఆ సవతి తల్లి. నేనే కనిపెట్టుకొని పిల్లని చదివిస్తున్నానని, భువిజ తండ్రి 2 సంవత్సరాల క్రితం చనిపోయాడని చెప్పుకొస్తుంది. అక్కడ ఉన్నవారికి దేవుకి చాలా బాధగా అనిపించింది. మళ్ళీ లచ్చమ్మ గారు, నా భువి తల్లికి ఎవరు లేరనుకుంటున్నారేమో, నేను నా మనవరాలు కోసం పోరాడతా, నా మనవరాలికి అన్యాయం చేసిన వాడిని వదలను అంటూ ఉండగా భువిజ నానమ్మ అని గట్టిగా అంటూ, నాకెవరు అన్యాయం చేయలే, నువ్వెందుకు అంత మాట్లాడుతున్నావు అని అన్నది. అక్కడ ఉన్నవారు ఆశ్చర్యపోయారు. దేవికేమీ ఆశ్చర్యం కలగలేదు. భువిజ మనసు ఒక్క రోజులోనే తెలుసుకోగలిగాడు. చిన్న వయసు అయినా ఎవరికీ హాని చెయ్యని మనస్తత్వం. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే తన సాయశక్తులా ప్రయత్నించి సహాయం చేయటం. ఇటువంటివి భువిజ దగ్గర కోకొల్లలుగా ఉన్నాయని అర్థమైపోయినది. తన ఎదురుగా ఒక మనిషి ప్రాణం పోతుంటే తన ప్రాణాలు అడ్డేసైనా బ్రతికించే మనస్తత్వం. అందుకే దేవ్ ఆశ్చర్యపోలేదు. లచ్చమ్మ గారు, అదేందే, వాడెవడో ఇంత అఘాయిత్యం చేస్తే నాకెవరూ అన్యాయం చేయలేదంటావు, నీకేం తెలుసు, నువ్వు చిన్న పిల్లవి, ఊరుకో అని అన్నది. భువిజ అతనిని వాడు వీడు అనకు నానమ్మ అని అన్నది. ఈసారి లచ్చమ్మ ఆశ్చర్యపోయి, ఏందే, ఇంత అఘాయిత్యం చేసిన వాడిని మర్యాదలు చేసి సన్మానించాలా అన్నది. కిరణ్ పుసుక్కున నవ్వాడు. భువిజకి వాళ్ళ నానమ్మపై సర్రన కోపం వచ్చింది. నానమ్మ, ఇందులో నందుగారి తప్పు ఏమీ లేదు, నీకు అక్కడ పరిస్థితి తెలియదు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు, జరిగినది నేను చెప్తా, ఆవేశం తగ్గించుకో అని భువిజ మాట్లాడుతుండగా దేవు మనసులో, భువిజ నందుగారు అన్న దగ్గర మనసు ఆగిపోయింది. నా పేరు ఇంత తీయగా ఉంటుందా, అసలు ఇంతవరకు నన్ను నందు అన్నవాళ్లే లేరు, కొత్తగా ఇష్టంగా అనిపించింది. పెదవులపై చిరునవ్వు వచ్చింది. లచ్చమ్మ, ఏం మాట్లాడుతున్నావే నువ్వు, నీకు జరిగిన అన్యాయం నీకు తెలుసా, నీ జీవితం బుగ్గిపాలైనది, నువ్వు చిన్నపిల్లవి, ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి లాగాలి, చిన్నపిల్లని రేప్ చేస్తే ఏం జరుగుతుందో తెలుసా, పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నేను చూసుకుంటా అని గద్దించింది. భువిజ, నానమ్మ ఏంటి, నందుగారిని పోలీస్ స్టేషన్లో పెడతావా, నీకేమైనా మతి ఉండి మాట్లాడుతున్నావా అని అడిగింది. లచ్చమ్మ, ఏంటే ఇందాకటి నుంచి నందుగారు అంటున్నావు, వాడంటే అంత ఇష్టమా నీకు అని అడిగింది. భువిజ మనసులో, నాకంత అదృష్టం ఎక్కడిది, ఆల్రెడీ అతని కోసం అవని అక్క నాకంటే ముందుగానే పుట్టింది. భువిజ తల పట్టుకొని, కొంచెం నేను చెప్పేది విను, తరువాత మాట్లాడు అని జరిగినది చెప్తున్నది. జరిగినది మొత్తం చెప్పటం ప్రారంభించింది. ఇందులో నందుగారి తప్పు ఎంతవరకు ఉంది, అదంతా యాక్సిడెంటల్గా అయింది అన్నది. లచ్చమ్మ గారు, అంటే ఇప్పుడు నువ్వు పాడైపోయినా వాళ్ళిద్దరు మంచి కోసం చేశానంటావు అంటుంటే భువిజ, అవును, నందుగారి ప్రాణం కోసం, వాళ్ళిద్దరు సంతోషంగా బ్రతకడం కోసం చేశాను. ఈ టాపిక్ ఇక్కడితో ఆపేస్తే ఎవరి దారిన వాళ్ళమే ఉంటాము. ఓ అని దీన్ని కోసం అంత హంగామా ఎందుకు చేయటం, ఇందులో ఎవరి తప్పు లేదు అని అంటుండగా లచ్చమ్మ భువిజ ఒంటి మీద గాయాలు చూపిస్తూ, వీటికేం సమాధానం చెప్తావు అని అడిగింది. భువిజ, అవి 10 రోజులైతే తగ్గిపోతాయి, తర్వాత నుంచి కాలేజీకి వెళ్తా, ఇదే నా నిర్ణయం, ఇక్కడ నన్నెవరూ బలవంతం చెయ్యలేదు, నేనేమీ బలాత్కరింపబడలేదు, ఆ సంఘటన నేను పదే పదే గుర్తు చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు, జరిగినదేదో జరిగినది,
నిన్న ఆ రాత్రి ఎవరి జీవితాల్లో లేదు అనుకుంటే ఏమీ కాదు, ఉంది అని పదే పదే ఆలోచిస్తే ఇక్కడ ముగ్గురు జీవితాలు అగాధమవుతాయి. నేను ఎవరి జీవితంలోకి వెళ్ళదలుచుకోలేదు, చదువుకోవటానికి వచ్చా, చదువుకుంటా అంటూ మాట్లాడుతుంటే అక్కడ ఉన్న వారితో పాటు దేవికి కూడా, అంటే భువిజ నా లైఫ్లో ఉండదలుచుకోలేదు, తను ఆ బంధానికి విలువ ఇవ్వట్లేదు అని అనుకున్నాడు. భువిజ కిరణ్ తోటి, డాక్టర్ గారు నాకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా కోలుకునేలా ట్రీట్మెంట్ చేయండి. నేను హాస్టల్కి వెళ్ళిపోతా, నా చదువు నేను సాగిస్తా. నాకు ఆ విషయం ఒక యాక్సిడెంట్ మాత్రమే. యాక్సిడెంట్ నుంచి కోలుకున్నాక తిరిగి జీవితం ఎలా సాగిస్తామో అలాగనే కొనసాగిస్తా అని స్థిరంగా చెప్పింది. భువిజ అంతరార్థం అందరికీ అర్థమైంది. లచ్చమ్మ, ఇలా జరిగిన దానికి నీకు పెళ్ళెవరు చేసుకుంటారు అని వాపోయింది. దానికి భువిజ, పెళ్ళి అనే విషయాన్ని ఇప్పుడు నేను ఆలోచించను. ప్రస్తుత కర్తవ్యం చదువుకోవాలి. నా చదువు కంప్లీట్ అయ్యాక నా కాళ్ళ మీద నేను నిలబడి, నా చదువు అయిపోవటానికి చాలా టైం ఉంది. అప్పటి విషయాలు ఇప్పుడు మాట్లాడుకోవటం అనవసరం. మన జీవితంలో మనం అనుకున్నవి ఏవీ జరగవు. జరిగే వాటిని మనం అనుకూలంగా మనల్ని మనం మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంతేకాని నాకేదో అన్యాయం జరిగినది అని ఏడ్చుకుంటూ కూర్చోవటం కాదు. నా చదువు అయిపోయే వరకు ఆ భగవంతుడు నాకు ఏమి ఇవ్వదలుచుకున్నాడు అదే స్వీకరించటానికి నేను సిద్ధంగా ఉంటాను. యువత కలలు కనండి, కలలు సాకారం చేసుకోండి అంటే పెళ్లి చేసుకొని నాకు ఇష్టమైన మొగుడు రాలేదు, నాకు ఇష్టమైన పెళ్ళని రాలేదు, నేను కన్న కలలు నెరవేరలేదు, అటువంటి కలలు కాదు కనమన్నది. ఎవరైనా తమ కాళ్ళ మీద తాము నిలబడమని. ఎవరికి హాని చెయ్యనప్పుడు భగవంతుడు మనకు మంచే చేస్తాడు. మన జీవితాన్ని ఎవరి చేతుల్లో ఒకరి చేతిలో ముడిపెడతాడు. అది మనము తప్పించుకోలేము. అందుకని నేను భవిష్యత్తు గురించి కలలు కనను. నా కాళ్ళ మీద నేను నిలబడటానికి మాత్రమే కలలు కంటాను అంటూ మాట్లాడుతుంది. భువిజని అందరూ అపురూపంగా చూస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఎంతటి పరిపూర్ణమైన ఆలోచనలు అని అనుకోకుండా ఉండలేకపోయారు. అర్జున్కైతే దేవ్ అవనికి అడ్డు రాదు అనే ఒక ఆలోచన వచ్చింది. భువిజ మంచి మనసును అర్థం చేసుకున్నాడు. ఆ అమ్మాయికి ఒక అండగా నిలవాలి అని ఆ క్షణం అనిపించింది. వెంటనే భువిజ దగ్గరికి వచ్చి భువిజ చేతులు పట్టుకొని, అర్జున్, భువిజతో, నువ్వు నిజంగా బంగారం తల్లి, ఎంత మెచ్యూరిగా ఆలోచిస్తున్నావంటే నీకు ఒక అన్నగా ఆనందంతో పొంగిపోతున్నా. టేక్ యువర్ బౌల్ నీ ఆలోచన విధానానికి అన్నాడు. భువిజ చిరునవ్వుతో మనసులో అన్న కొత్తగా అనిపించింది. తనకు అన్న అనే బంధం ఇంతవరకు తెలియదు. నీకు అన్నగా అని అర్జున్ అనగానే ఎమోషనల్గా కన్నీళ్లు వచ్చి, నిజంగా మీరు నన్ను చెల్లెలిగా స్వీకరిస్తారా అని అడిగింది. అర్జున్ భువిజ తల నిమిరి, నేను అన్నను అంటుంటే మీరు అంటున్నావు ఏంటి తల్లి అని అన్నాడు. భువిజ వెంటనే అర్జున్ నడుము చుట్టి, థ్యాంక్స్ అన్నయ్య, ఈరోజు నా జీవితంలోకి అన్నగా నువ్వు వచ్చినందుకు. వాళ్ళ నానమ్మని చూపిస్తూ, నానమ్మ నాకు అన్నయ్య అర్జున్, అన్నయ్య అని మహా ఆనందంగా చెప్తుంది. భువిజ కళ్ళలోని ఆనందం చూసి భువిజ అంత బాధను మరిచి చిన్న బంధానికి ఎంత మురిసిపోతుందో చూసి తనకు బంధాలను లేకుండా చేసిన భగవంతుడి మీద వారికి ఆ క్షణం కోపం వచ్చింది. దేవికి కూడా మనసు స్థిమితపడ్డది. కానీ ఎందుకో మనసు బాధతో కూడా మూలిగింది. అది భువిజ మాటల వల్ల కావచ్చు, నాకు నందు గారు కావాలి అని అనకపోవటం వల్లనేమో బాధతో మూలిగింది. ఒక 4 రోజుల తరువాత భువిజకి ఆరోగ్యం కుదుటపడినాక అర్జున్ భువిని హాస్టల్లో దించి లచ్చమ్మని ట్రైన్ ఎక్కిచ్చేశాడు. భువిజ జరిగిన సంఘటన అంత గుర్తుకు రాకుండా చదువు మీద దృష్టి ఎక్కువగా పెట్టింది. రోజు కాలేజీకి వెళ్ళటం, అక్కడ ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకపోవటం, వీలైనప్పుడు మిషన్ సెంటర్కి వెళ్ళి తనను తాను బిజీ చేసుకోవటం చేస్తుంది. భువిజ ఎంత బిజీగా ఉన్నా దేవ్ ఆలోచనలను తప్పించుకోలేకపోతుంది. పదే పదే ఆ రాత్రి జరిగిన సంఘటన, అతని రూపం మది నిండా కొలువైంది.
దేవ్ తనవాడు కాదు అని మనసుకు ఎంత సర్ది చెప్పినా మనసు దేవ్ ఆలోచనలు కావాలని అతని స్పర్శ పదే పదే గుర్తు చేస్తూ పులకింపజేస్తుంది. మనసుని కంట్రోల్ చేయలేకపోతుంది. దేవ్ ఆలోచనలను వీడటానికి తను ఎంతగానో ప్రయత్నించినా విఫలమే అవుతుంది తప్ప ఆలోచనలను వీడలేకపోతుంది. మనసు వేదన పడుతుంది, మైండ్ సర్ది చెప్పుతుంది. ఆ రెండిటి మధ్య పోరుకి భువిజ తట్టుకోలేకపోతుంది. ఎందుకండి నందుగారు, మీ స్పర్శను నాకు వదిలి నా మనసును మీ వెంట తీసుకెళ్లారా? నా మనసులో లేకపోతే అది నా మాట ఎలా వింటాది? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మీ జీవితాల్లోకి రాకూడదు అనే కదా ఆ రోజు అంత క్లియర్గా చెప్పింది. మరెందుకు నా మనసు నా మాట వినటం లేదు? ఒక్కరోజు స్పర్శకే మీకు బానిస అయిపోయేనా అని ఆలోచిస్తూ మిమ్ములని నా మనసు నుంచి తొలగించే మార్గాన్ని చూపమని ఆ భగవంతుణ్ణి పదే పదే కోరుకోవటం తప్ప ఏమీ చెయ్యలేని నిస్సహాయురాలను మిమ్మల్ని కోరుకోవటం నా తప్పు. ఇంకొకరికి కాబోయే భర్త నా మనసును కోరుకోవటం చాలా తప్పు. నా మనసుకు సమాధానం చెప్పే ప్రయత్నం నేను పదే పదే చేస్తుండాలి అంటూ తనకు తానే చెప్పుకుంటూ రోజులు దాటేస్తుంది. దేవ్ లండన్ వెళ్ళి అక్కడ కార్యకలాపాలు దిగ్విజయంగా జరుపుతున్నాడు. అలా ఒక 2 నెలలు జరిగిపోయినది. సంక్రాంతి సెలవులకు భువిజ లచ్చమ్మ గారి దగ్గరికి వెళ్ళింది. లచ్చమ్మ భువిజకి ఇంత అన్యాయం జరిగినా భువిజ కోలుకొని చదువుకుంటుంటే దాని గురించి అంతగా లచ్చమ్మ గారు కూడా పట్టించుకోలేదు. కానీ భువిజ ఒంటికి నీరు పట్టి దోర జాంపండులాగా కంటికి కనిపిస్తుంది. తరువాయి భాగం కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ సిరీస్ డైలీ రావాలి అంటే లైకులు ఎక్కువ చేయండి.